సార్ 'గేమ్ చేంజర్' అండ్ 'డాకు మహారాజ్' 2 కూడా సినిమా రిలీజ్ అయిపోవడం, ఒకటి నెగెటివ్ టాక్ రావడం, ఇంకోటి పాజిటివ్ టాక్ రావడం మనం చూసాం సార్. ఇప్పుడు ఇంకో సినిమా సంక్రాంతికి 'వస్తున్నాం' అనే మూవీ వెంకటేష్ గారిది రిలీజ్ కాబోతుంది. సో, ఈ నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ రివ్యూ అంటే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది. సెన్సార్ వాళ్ళు రివ్యూ ఇచ్చేసారు అని చెప్పేసని అంటున్నారు. మరి సెన్సార్ రివ్యూ ఈ సినిమాకి ఏ విధంగా ఉంది? మరి ఈ సినిమా హిట్ బాట పట్టే అవకాశం కనిపిస్తుందా సార్ ఈ సంక్రాంతి? సెన్సార్ రివ్యూ సంక్రాంతికి వస్తున్నాం అనేది నిన్న బయటకొచ్చింది. నిన్న సెన్సార్ అయిపోయి సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ యూఏ సర్టిఫికేట్ దానికి. అంటే యూఏ సర్టిఫికేట్ వచ్చేందంటే అండర్ 13 ఉన్న పిల్లల్ని పేరెంటల్ గైడెన్స్ ఉండాలన్నమాట. సో అది యూఏ సర్టిఫికేట్. మనకి ఏ సర్టిఫికేట్, యూ సర్టిఫికేట్, ఏఏ సర్టిఫికేట్ ఇవి ప్రధానంగా కనబడుతుంటాయి. అది కాకుండా సపరేట్ దీనికి కూడా ఉంటాయన్నమాట. సో యూఏ ఇచ్చారు దీనికి. అట్లాగే దీని లెంగ్త్ కూడా ఫిక్స్ అయింది 2 గంటల 24 నిమిషాలు. సో ఇది మంచి లెంగ్త్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా లేదు, అని మరీ తక్కువగా లేదు, పక్కాగా కరెక్ట్ గా ఉంది. అయితే సెన్సార్ బోర్డు వాళ్ళు ఈ సినిమా చూసి చెప్పిన మాట ఏంటంటే, అందరూ ఏకగ్రీవంగా చెప్పింది అంటే, చాలా కాలం తర్వాత హాయిగా ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూసి నవ్వుకున్నాం థియేటర్లో. మేము సినిమా చూస్తూ అందరూ కూడా హాయిగా మేము అసలు సెన్సార్ బోర్డు మెంబర్స్ అనేది కూడా మర్చిపోయి నవ్వుకున్నాము. ఒక F2 చూస్తున్నప్పుడు సేమ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన F2 లాగా ఇది కూడా హ్యాపీగా హాయిగా ఉంది సినిమా. క్లీన్ ఎంటర్టైన్మెంట్ ఉంది అనేది సెన్సార్ బోర్డు వాళ్ళు చెప్పారు. అయితే వాళ్ళు ఎక్కడా కూడా కథ కానీ దాన్ని ఏమి రివీల్ చేయలేదు. వాళ్ళు చేయకూడదు కాబట్టి రేపొద్దున వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. కానీ ఓవరాల్ గా వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఇది కంప్లీట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్. హాయిగా ఉంది. ఐశ్వర్య రాజేష్ భార్యగా యాక్ట్ చేసింది వెంకటేష్ కి, ఇటు మీనాక్షి చౌదరి లవర్ గా యాక్ట్ చేసింది. వాళ్ళ ముగ్గురు మధ్య వచ్చే సన్నివేశాలు అయితే అసలు చాలా నేచురల్ గా ఉన్నాయి. వెంకటేష్ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. తర్వాత చాలా నేచురల్ పెర్ఫార్మెన్స్ ఉంది. వెంకటేష్ ఇట్లాంటి కామెడీ మంచి సీన్లు పడితే వెంకటేష్ దిన్నేస్తాడు మామూలుగానే. సో ఆ రకంగా ఈవెన్ ఐశ్వర్య రాజేష్ కూడా చాలా బాగా చేసింది. మీనాక్షి చౌదరి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాగా అనిల్ రావిపూడి దీన్ని చాలా చక్కగా మలిచాడు. ఓన్లీ సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక 10-15 మినిట్స్ అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపిస్తా ఉంది. అదర్వైజ్ సినిమా ఎక్కడా కూడా బోరు కొట్టలేదు. పాటలు మనకు తెలుసు ఆల్రెడీ. గోదావరి గట్టు ఆ పాట ఎంత పెద్ద హిట్ అయింది. సో మొత్తం అసలు సంక్రాంతి సినిమాల పాటల్లో అదే ఆల్రెడీ 8 కోట్ల వ్యూస్ వచ్చేదానికి. సో అంత పెద్ద హిట్ అయింది. బజ్జు కూడా బాగా వచ్చింది. యాక్చువల్ గా మనకి గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం బజ్జు క్రియేట్ అయింది. యాక్చువల్ గేమ్ చేంజర్ కి సంక్రాంతికి వస్తున్నాంకి దిల్ రాజు ప్రొడ్యూసర్. సో గేమ్ చేంజర్ కి ఆయనకు ముందుగా నుంచి డౌట్ ఉంది కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం కూడా ఆయన ముందుకు తీసుకొచ్చుకున్నాడు. ఎందుకంటే ఒకవేళ గేమ్ చేంజర్ కి అనుకున్న రీతిలో రెస్పాన్స్ రాకుండా, డబ్బులు సరిగా రాకపోతే దీన్ని ప్రమోట్ చేద్దాం అనేది ఆయన ముందుగానే ప్లాన్. ఆ రకంగా అది ఖచ్చితంగా సంక్రాంతి విన్నర్ గా నెంబర్ 1 పొజిషన్కి వెళ్తుంది అనేది చెప్తున్నారు. నెంబర్ 2కి డాకు మహారాజ్ వెళ్ళొచ్చు. కాకపోతే ఏంటంటే డాకు మహారాజు ప్రధానంగా మాస్ ని అడ్రస్ చేస్తుంది. సెకండరీ కేటగిరీలో క్లాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అడ్రస్ చేస్తుంది. కానీ వెంకటేష్ సినిమాకి వచ్చేసరికి ఫస్ట్ కేటగిరీ ఫ్యామిలీ ఆడియన్స్. అంటే హ్యాపీగా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా, ఎక్కడ వైలెన్స్ ఎక్కువ లేకుండా, తర్వాత రక్తపాతం లేకుండా ఫ్యామిలీ ఆడియన్స్ అంతా సరదాగా. రెండోది ఏంటంటే చాలా కాలం తర్వాత మనకి జనరల్ గా ఏంటంటే హీరోకి ఇద్దరు హీరోయిన్లు ఉండి వాళ్ళిద్దరి మధ్య హీరో ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాడు, ఇటువంటి సరదా సన్నివేశాలు మనకి ఉన్న సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ సరదాగా చూస్తుంటారు. సో అటువంటి ఇది. రెండోది పాటలు హిట్ కావడం కూడా దీనికి పెద్ద ప్లస్ అయింది. ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టుగా అది 8 కోట్ల పైన వ్యూస్ వచ్చాయి గోదావరి గట్టు. సో దాని మీద ఊరున రీల్స్ చేస్తున్నారు అమ్మాయిలు కానీ, హస్బెండ్ అండ్ వైఫ్. ఈ మధ్య కాలంలో హస్బెండ్ అండ్ వైఫ్ వీడియోస్ ఇంత ఎక్కువ ఏ సినిమాకి రాలేదు. సో అలాగా అది ఒక ప్లస్ అయింది. ఎప్పుడైనా కూడా సినిమాలకి పాటలు కానీ ముందుగా హిట్ అయితే మాత్రం అది కంపల్సరీగా సినిమా చూడాలని ఫీలింగ్ అయితే వస్తుంది. అలాగా ఫ్యామిలీ ఆడియన్స్
ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ సినిమా అని చెప్తున్నారు. దాని తర్వాతే గేమ్ చేంజర్ కానీ డాకు మహారాజ్ కానీ ఆ రకంగా వెంకటేష్ సినిమా F2 ఎలాగైతే హిట్ అయిందో అలాగా హిట్ అవుతుంది. రెండోది ఏంటంటే అనిల్ రావిపూడి కనీసం వాళ్ళు మొత్తం షూట్ చేసిన దీంట్లో కనీసం 13 నుంచి 15 మినిట్స్ కూడా కట్ చేయలేదంట. అంటే ఏంటి అర్థం? అంత పకడ్బందీగా స్క్రిప్ట్లోనే ఎడిటింగ్ చేసుకొని ఎక్కడ వేస్టేజ్ లేకుండా ప్రతి సీను ఇంపార్టెంట్ ఉంటేనే దాన్ని పెట్టారు, లేకపోతే లేదు. అందుకని ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే విపరీతంగా షూట్ చేసేస్తున్నారు ఈ మధ్య. షూట్ చేసేసి ఎడిటింగ్లో కట్ చేసుకుందాంలే అని ఆల్టర్నేటివ్ తీసేస్తున్నారు. కానీ అనిల్ రావిపూడి అట్లా కాకుండా తక్కువగా చేస్తాడు. అందువల్ల బడ్జెట్ కూడా కంట్రోల్ అయింది. సో గేమ్ చేంజర్లో ఏదన్నా దిల్ రాజుకి డబ్బులు పోయినా దీంట్లో ఆయనకి రికవరీ అయ్యే అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. సో పైగా దానికి ఏంటంటే ఈ టికెట్లు కూడా ఎక్కువ రేట్లు పెట్టలేదు, సంక్రాంతికి వస్తున్నాం, అందువల్ల కూడా హ్యాపీగా దానికి వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్కి ఇట్లు డాకు మహారాజ్కి టికెట్ రేట్లు పెంచారు కొన్ని చోట్ల, కాకపోతే వ్యత్యాసం ఉందనుకోండి డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి. దానివల్ల కూడా జనం ఏంటంటే ఒక విముఖత ఏర్పడింది, ఏంది మీరు ప్రతి సినిమాలకి ఇట్లా పెంచుకుంటూ పోతే అని. సో అందువల్ల ఒకటి, రెండోది గవర్నమెంట్ కూడా హైకోర్టు ఆదేశాలని అనుసరించి మార్నింగ్ షోలు క్యాన్సిల్ చేసింది, అర్లీ మార్నింగ్ షోలు. అందువల్ల మిగతా సినిమాలకి దెబ్బ పడింది, ముఖ్యంగా డాకు మహారాజ్కి గేమ్ చేంజర్కి దెబ్బ కొంతవరకు పడింది. బట్ ఓవరాల్గా డాకు మహారాజ్ కలెక్షన్లు కూడా నేను ఇంతకుముందు వేరే వీడియోలు చెప్పాను, అది కూడా ఫస్ట్ డే 30 crores. ఇదైతే ఇంకా గేమ్ చేంజర్ వాళ్ళు 186 కోట్లని ఫస్ట్ డే చెప్పుకున్నారు, కానీ దాని మీద నెగిటివ్గా ఇది వచ్చింది. ఓవరాల్గా 300 కోట్లు దాటేసామని చెప్పుకుంటున్నారు వాళ్ళు, బట్ దాని ఎవరు నమ్మట్లేదు. ఏదేమైనా ఇప్పటివరకు రిలీజ్ అయిన దాంట్లో డాకు మహారాజ్ నెంబర్ 1లో ఉంది. సంక్రాంతికి వస్తున్నాం ఆ ప్లేస్ ని రీప్లేస్ చేసే అవకాశం ఉంది. సంక్రాంతికి వస్తున్నాం అయితే నెంబర్ 1లో నిలుస్తుందని మనకి సెన్సార్ బోర్డు మెంబర్స్ చెప్పారు. సో ఆ రకంగా తీసుకున్నప్పుడు ఇది క్లీన్, ఎంటర్టైనింగ్, కామెడీ చాలా బాగుంది అని చెప్తున్నారు. అట్లాగే సెంటిమెంట్ సీన్స్ కూడా కొన్ని చాలా బాగా వర్కౌట్ అయినాయి. వెంకటేష్ బలం ఏంటంటే కామెడీ ఎంత బాగా చేయగలడు, సెంటిమెంట్ని కూడా అంత బాగా చేయగలడు. ఆయన చాలా ఫేమస్ సెంటిమెంట్ సినిమాల్ని ఆయన చేశారు. సో ఆ రెండు ఆయన చాలా బాగా డీల్ చేయగలరు. ఇక అనిల్ రావిపూడి కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాకుండా బలమైన సెంటిమెంట్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ పాయింట్స్ కూడా దీంట్లో చూపించారని చెప్తున్నారు. సో మధ్యలో ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి, చాలా బాగా వచ్చాయని చెప్తున్నారు. అంటే ఆడియన్స్కి కావాల్సిన వాట్ నెక్స్ట్, అంటే ఈ కథలో జరుగుతుందని ప్లాట్ డ్రివన్ అంటారు, అలాంటి ఒక ప్లాట్ డ్రివన్ ఇంట్రెస్ట్ ఈ సినిమాలో కనిపించిందని సెన్సార్ బోర్డు సభ్యులు చెప్తున్నారు. ఓవరాల్గా ఇప్పుడు రిలీజ్ అవుతున్న 3 సినిమాల్లో క్లియర్ విన్నర్గా సంక్రాంతికి వస్తున్నాం నిలుస్తుందని మనం చెప్పచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.